భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షం కారణంగా పలు చోట్ల రహదారులు నీట మునిగాయి. ఇది కాకుండా ప్రతికూల వాతావరణం కారణంగా చాలా విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. గురువారం కూడా ఇదే వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ పశ్చిమ రైల్వేలోని ముంబై సబర్బన్ నెట్వర్క్లో లోకల్ రైళ్లు సాధారణంగా నడుస్తున్నాయని పశ్చిమ రైల్వే తెలిపింది. కాగా గురువారం కురిసే వర్షంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం కూడా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కాగా రానున్న 2 రోజుల పాటు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరికి ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ కేంద్రం గతంలో ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. దానిని రెడ్ అలర్ట్గా మార్చారు. కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. కాగా సెప్టెంబర్ 25, 26 తేదీల్లో మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. వర్షాల కారణంగా నేడు పూణే, ముంబైలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.